श्रुत्वा तु राजा कैकेयी विररामः विलपं च राजानां न ప్రతివ్యాజహారస. ఇంకేమీ మారు మాట్లాడడం లేదు కైక. శ్రుత్వా తు రాజా కైకేయ వృతం పరమశోభనం రామస్య చ వనే వాసం ఐశ్వర్యం భరతస్య చ నాభ్యభాషత కైకేయీం ముహూర్తం వ్యాకులేంద్రియః ప్రైక్షతా నిమిషో దేవీం ప్రియాం అప్రియవాదినీం తాం హి వజ్రసమాం వాచం ఆకర్ణ్య హృదయా ప్రియాం దుఃఖశోకమయీం ఘోరాం రాజాన సుఖితో అభవత్ సదేవ్యా వ్యవసాయం చ ఘోరం చ సపదం కృతం ధ్యాత్వా రామేతి నిస్వస్య చిన్నస్తరురివాపతత్ నష్టచిత్తో యథోన్మత్తో విపరీతో యథాతురః హృతతేజా యథా సర్పో బభూవ జగతీపతిః. దీనయాతు గిరా రాజా ఇతి హోవాచ కైకేయీ. రాముడికి వనవాసం, భరతుడికి పట్టాభిషేకం, ఈ రెండు కైకేయికి సంతోషకరాలు, దశరథుడికి మాత్రమే దుఃఖకారకాలు. నిజం చెప్పాలి అంటే తెలుగు వారందరికీ చాలా ప్రియమైన ఒక చలనచిత్రం మాయాబజార్. అందులో భళి 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 దేవా బాగున్నదయా నీ మాయ అంటూ ఒకరికి ఖేదం ఒకరికి మోదం సకలము తెలిసిన నీకు వినోదం నీ వారెవరో పై వారెవరో ఆ విధికైనను తెలియదయా బాగున్నదయా నీ మాయ అంటూ ఒకరికి సంతోషం కలిగించేది మరొకరికి దుఃఖహేతు అవుతూ ఉంటుంది. అది ఏమీ చేయలేని విషయం కొన్ని చోట్ల అంటూ చెప్పారు. ఇప్పుడు దశరథుడికి ఇంత దుఃఖకారకం, కైకేయికి ఆ క్షణాన సంతోషకారకం అనిపిస్తున్న ఈ విషయం లోకాలన్నిటినీ కాపాడబోయే విషయం అన్న సంగతి దేవతలకు తెలుసు కాబట్టి వారికి కూడా ఆనందకారకమే. కానీ ఈ బాధ కూడా చూడలేక ఇబ్బంది పడుతున్నారు. మొత్తానికి దశరథుడిని అడిగేసి ఈ కైకేయి ఈ నోటి వెంట ఈ వరాలు ఈ మాటలు అసలు ఆయనకి ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఉండిపోయాడు. నిశ్చేష్టుడైపోతున్నాడు. నాకు ఇన్ని వేల సంవత్సరాలుగా తెలిసిన నా ప్రియమైన రాణి కైకేనా అసలు తను అంటూ నివ్వెరపడుతూ రెప్ప ఆర్పకుండా ఆమెనే చూడసాగాడు. అసలు ఏమిటి మాటలు, వజ్రంలాగా కఠినాది కఠినంగా ఉన్నాయి, హృదయాన్ని ముక్కలు ముక్కలుగా కోస్తూ ఉన్నాయి, దుఃఖకారకమయ్యాయి, శోకభూయిష్టమయ్యాయి. ఇంత కర్ణకఠోర వచనాలు నాకైకేనా మాట్లాడుతోంది అంటూ సుఖశాంతులకు దూరమయ్యాడు దశరథ మహారాజు. ఇంత కుటిల ప్రయత్నము ప్రభావం వల్ల తాను చేసిన ప్రతిజ్ఞను, కైక చేసిన బెదిరింపుని తలుచుకొని ఇంకేమి చేయాలి, పాలుపోవడం లేదు. తొందరపడి మాట ఇచ్చాడు. నా అదృష్టం మీద అనా, నా పుణ్యం మీద అనా, నా రాముడి మీద అనా అన్నాడు. ఎందుకంత తొందరపాటు అనేశాడు. ఇప్పుడు చేసేదేమీ లేక రామా 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 అని నిట్టూరుస్తూ మొదలు నరికిన చెట్టులాగా నీల కొరిగిపోయారు దశరథ మహారాజు. ఉన్మత్తుల్లాగా వికల మనస్కుడయ్యాడు. సన్నిపాత రోగిలాగా విపరీత ప్రకృతి గలవాడయ్యాడు. మంత్రబద్ధమైన సర్పంలాగా నిశ్చేష్టుడై పడున్నాడు. కాస్త ఊరడిల్లే మళ్ళీ కైకతోటి మొరపెట్టుకుంటున్నాడు. అనర్థమిమమర్థాభం కేన త్వముపదర్శిత భూతోపహత చిత్తేవా బ్రువంతి మాం న లజ్జసే శీలవ్యసనమేతత్తే నాభిజానామ్యహం పురా బాలాయాస్తద్విధానీం తే లక్ష్యే విపరీతవత్ కుతో వా తే భయం జాతం యాత్వమేవం విధం నరం రాష్ట్రే భరతమాసీనం వృణీషే రాఘవం వనే
విరమైతేన భావేన త్వమేతేనానృతేన వా యది భర్తుః ప్రియం కార్యం లోకస్య భరతస్య చ. కైక, నీకిది పైపైన ప్రయోజనకరంగా అనిపిస్తోంది, కానీ వాస్తవంగా ఇది చాలా వినాశకారకమైన పని. అసలు ఈ దుర్బోధలు నీకెవరు నోరిపోసారో? ఇది నీ స్వభావం కాదు కదా. పిశాచం పట్టిన దానిలాగా నాతో మాట్లాడుతున్నావు. అసలు చిన్నతనంలో ఈ దుష్ట ప్రవృత్తి కలిగిన దానివి కాదు కదా కైక. ఇప్పుడు ప్రౌఢ వయసులో నీలో ఈ విపరీత లక్షణాలు చూస్తున్నాను. భరతుడి పట్టాభిషేకం, రాముడికి వనవాసం అని విధాలు వరాలు కోరుకోవడం దేనికి అసలు? దీని వెనుక కారణం ఏంటి? ఎందుకు భయపడుతున్నావు? నువ్వు దేనికి భయపడవలసిన పని లేదు. నీకు ప్రియపుత్రుడైన భరతునకు, నీ భర్తకు, ఈ లోకానికి శుభం కలిగించాలి అని అనుకుంటే నువ్వు ఈ దుష్ట సంకల్పాన్ని, ఇంత పాపపు ఆలోచనల నుంచి దూరం అవ్వాలి. నృశంసే పాప సంకల్పే క్షుద్రే దుష్కృతకారిణి కిన్ను దుఃఖమలీకం వా మయి రామే చ పశ్యసి న కథం చిద్రుతే రామాత్ భరతో రాజ్యమావసేత్ రామాదపి హితం మన్యే ధర్మతో బలవత్తరం కథం ద్రక్ష్యామి రామస్య వనం గచ్చేతి భాషితే ముఖవర్ణం వివర్ణం తం యథైవేందుముపప్లుతం తాం హి మే సుకృతాం బుద్ధిం సుహృద్భిః సహ నిశ్చితాం కథం ద్రక్ష్యామ్యపావృత్తాం పరైరివ హతాం చమూం కిం మాం వక్ష్యంతి రాజానో నానాదిగ్భ్యః సమాగతాః బాలో బతాయమైక్ష్వాకః చిరం రాజ్యమకారయత్ యదా తు బహవో వృద్ధా గుణవంతో బహుశ్రుతాః పరిప్రేక్ష్యంతి కాకుత్సం వక్ష్యామి కిమహం తదా కైకేయ్యా క్లిశ్యమానేన రామః ప్రవ్రాజితో మయా యది సత్యం బ్రవీమేత్యత్ తదపత్యం భవిష్యతి కిం మాం వక్ష్యతి కౌసల్యా రాఘవే వనమాస్థితే కిం చైనాం ప్రతివక్ష్యామి కృత్వా విప్రియమీదృశం. నువ్వింత కఠినాత్మురాలివి, పాప సంకల్పం కలిగిన దానివి అయ్యావా? అల్పబుద్ధి కలిగిన దానివి, దుష్టాత్మురాలివి అయ్యావు. అసలు నా వల్ల కానీ, రాముడి వల్ల కానీ ఏ దుఃఖం కలుగుతుందని అనుకుంటున్నావు? నీకు అప్రియం కలుగుతుందని ఎలా భావిస్తున్నావు? శ్రీరాముణ్ణి కాదని భరతుడు ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా రాజ్యాధికారాన్ని అంగీకరించడు. నిజానికి భరతుడు రాముణ్ణి మించిన ధర్మపరాయణుడని నేను అనుకుంటున్నాను. రామ, వనముకి వెళ్ళు అని పలికిన వెంటనే రాహుగ్రస్త చంద్రుల్లాగా ఆయన ముఖం వెలువెలపోతుంది. అలాంటి వివరణమైన ముఖాన్ని అసలు ఎలా చూడమంటావు కైక? ఆలోచన లేదా? రామ పట్టాభిషేకం నా ఒక్కడి నిర్ణయం కాదు సుమా. మంత్రులతోటి, గురువులతోటి, అందరితోటి చర్చించి ఆ తర్వాత రామ పట్టాభిషేకాన్ని నిశ్చయం చేశాం. అలాంటిది ఇప్పుడు రామ పట్టాభిషేకం లేదు అనంటే శత్రువుల చేత పరాజితున్నయి వెనుదిరిగిన సైన్యంలా తోడుపెట్టుకుని వచ్చినట్టు ఇది విషయం తారుమారైతే అసలు నేను ఎలా చూడాలందరినీ? ఎన్నో దిక్కుల నుంచి రాజులంతా వస్తున్నారు. ఇక్ష్వాకు వంశంలో పుట్టిన ఈ మూఢుడా ఇంతకాలం మనల్ని పరిపాలించింది, ఈయననా చక్రవర్తి అని నిందాపూర్వకంగా అనుకోరా నా గురించి? అసలు రేపు తెల్లవారగానే సజ్జనులైన వృద్ధులు, పండితులు రాముడు ఎక్కడయ్యా, పట్టాభిషేకం ఎందుకు ఆగిపోయింది దశరథ అని నన్ను నిలదీసి అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? కైకేయికి ఇచ్చిన వాగ్దానం కోసము ఆమె తెచ్చిన ఒత్తిడికి లోనయ్యి శ్రీరాముడిని అడవులకు పంపాను అని నేను చెప్పనా? అప్పుడు నీకిచ్చిన వరాలు నిలబెట్టుకున్నవాడిని అవుతానేమో, కానీ శ్రీరాముణ్ణి యువరాజ్య పట్టాభిషిక్తుడిగా చేస్తున్నాను అని అందరి ముందు చెప్పిన మాటను మాత్రం తప్పిన వాడిని అవుతాను కదా. అసలు శ్రీరాముణ్ణి వనానికి ఎందుకు పంపారు? ఆయన నా రాముడు, నా బిడ్డ మీకు చేసిన అపకారం ఏమిటి దశరథ మహారాజా అని కౌసల్య నన్ను అడిగితే, ఇలాంటి చెడ్డ పని చేసిన నేను
ఆమెకు, నా పట్టమహిషికి, నా రాముణ్ణి కన్న తల్లికి ఏమని సమాధానం చెప్పగలను? యదా యదా హి కౌసల్యా దాసీవచ్చ సఖీవచ భార్యావద్భగినీవశ్చ మాతృవచ్చోపతిష్ఠతి సతతం ప్రియకామామి ప్రియపుత్రా ప్రియం వద న మయా సత్కృతా దేవి సత్కారార్హా కృతే తవ. నిజానికి కౌసల్యరాణి పట్టప్రాణి అయి కూడా దాసి కంటే ఎక్కువగా నాకు పరిచర్యలు చేస్తుంది. ద్యూత క్రీడ అలాంటి సందర్భాలలో స్నేహితురాల్లాగా వ్యవహరిస్తుంది. ధర్మానుష్ఠాన సమయంలో భార్యలా సహకరించింది. సుమిత్రను నిన్ను వివాహం చేసుకున్నప్పుడు సోదరిలాగా లాలించింది. శరీర పోషణ విషయంలో తల్లిలాగా నా ఎడల వాత్సల్యం కలిగి ఉంటుంది. ఎప్పుడు నా హితాన్నే కోరుకుంటుంది. నాకు శ్రీరాముడి వంటి ప్రియపుత్రుణ్ణి ప్రసాదించింది. కార్యేషు దాసి కరణేషు మంత్రి రూపేచ లక్ష్మి క్షమయా ధరిత్రి భోజ్యేషు మాత సేనేషు రంభ షడ్ధర్మయుక్త సహధర్మపత్ని అని నీతిశాస్త్రంలో చెప్పబడి ఉన్నట్టు దాసిలాగా, మంత్రిలాగా, లక్ష్మిలాగా, భూదేవిలాగా, తల్లిలాగా అన్ని విధాల నాకు శాంతి సుఖాలను చేకూర్చింది. అన్నిటినీ మించి శ్రీరాములు లాంటి ప్రియపుత్రుణ్ణి ప్రసాదించింది. ఎప్పుడూ ప్రియంగానే మాట్లాడుతుంది. అట్లాంటి సద్గుణాలతోటి శోభిల్లే తనని కూడా నీ కారణంగా నేను సత్కరించక ఉపేక్షించాను. నువ్వు బాధపడతావు అని ఉపేక్షించాను. ఇదానీం తత్తపతి మాం యన్మయా సుకృతం త్వయి ఆపత్య వ్యంజనోపేతం భుక్తమన్నమివాతురం విప్రకారం చ రామస్య సంప్రయాణం వనన్య చ సుమిత్రా ప్రేక్ష వైభీత కథం మే విశ్వసిష్యతి. నీపై కలిగిన ప్రేమాత్సయంతో నీకే ఉపకారం చేశాను. అది నేను చేసిన మహాపరాధం. రోగికి ఇది తినకు అని చెప్తే ఆ తినకూడని ఆహారాన్ని భుజిస్తే అది ఎంత ప్రమాదకరమో అలాగా నేను చేసిన ఉపకారం, నీకు చేసిన ఉపకారం ఈరోజు అపకారమయ్యి నన్ను పీడిస్తూ ఉంది. శ్రీరాముని యువరాజ పట్టాభిషిక్తుడిని చేయకపోగా నేను అడవులకు పంపటం చూసి సుమిత్ర, అమ్మో రాముడి పరిస్థితే ఇలా ఉందంటే ఇక నా కుమారులకు ఏ గతి అవుతుంది, చిన్నవాళ్ళు అసలేని భయపడుతూ ఇంకా నన్ను నమ్మదు. కృపణం బత వైదేహి శ్రోష్యతి ద్వయమప్రియం మాం చ పంచత్వమాపన్నం రామం చ వనమాశ్రితం వైదేహీ బత మే ప్రాణాన్ శోచయంతి క్షపయిష్యతి హీనా హిమవతః పార్శ్వే కిన్నరేణేవ కిన్నరీ. శ్రీరాముడు అడవికి వెళ్ళడం అనేదే జరిగితే నేను మరణించడం తథ్యం. అయ్యయ్యో, ఇలాంటి దుఃఖకరమైన 2 వార్తలను సీత, ఈ ఇంటి కోడలు, పెద్ద కోడలు ఒకేసారి వినవలసి వస్తుంది. అసలు ఏమిటి దారుణం? శ్రీరాముడు వనాలకు వెళ్తే ఆయన ఎడబాటు తట్టుకోలేక సీతమ్మ హిమవత్ పర్వత ప్రాంతంలో కిన్నెరులకు దూరమైన కిన్నెర తరుణిలాగా విలవిలలాడిపోదు. ఆ దుస్థితి చూడలేక పొరపాటున అప్పటి వరకు నా ప్రాణాలు నిలబడి ఉంటే గాల్లో తప్పకుండా కలిసిపోతాయి సీత బాధ చూడలేక. నహి రామమహం దృష్ట్వా ప్రవిశంతం మహావనే చిరం జీవతుమాశంసే రుదంతీం చాపి మైథిలీం సామానం విధవా రాజ్యం సపుత్రా కారయిష్యసి నహి ప్రవ్రాజితే రామే దేవీ జీవితముత్సహే. రాముడు భయంకరమైన వనాలకు వెళ్తుంటే పతి ఎడబాటు ఓర్చుకోలేక సీత విలపిస్తూ చూసిన పిమ్మట ఇంకా ప్రాణం ఉంటే నాలో జీవితేచ్ఛ మిగిలి ఉంటుందా? అసలు అదే పని జరిగితే నాలో బ్రతుకు మీదే ఆశ అంతరిస్తుంది. అప్పుడు నువ్వు నేను లేకుండా నీ పుత్రుడితో కూడి రాజ్యాన్ని యథేచ్ఛగా ఏలుకోవచ్చు సుమా
అడ్డం చెప్పేవాడెవ్వడు ఉండడు. సతీం త్యాత్వామహమత్యంతం వ్యవస్యామ్య సతీం సతీం రూపిణీం విష సంయుక్తాం పీత్వేవ మదిరాం నరః అనృతైర్బహుమాం సాంత్వైః స్వాంతయంతి స్మ భాషసే గీతశబ్దేన సంవృధ్య లుబ్ధో మృగమివావధీః అనార్య ఇతి మమార్యాః పుత్రవిక్రాయికం ధ్రువం ధిక్కరిష్యంతి రథ్యాసో సురాపం బ్రాహ్మణం యథా. మద్యం చూడ్డానికి ఇంపుగా కనిపిస్తే తాగేసి ఆ తర్వాత తనలో వికారాలు కలగడం చూసి మనిషి అది విషపూరితమని తెలుసుకుంటాడు. మొదట చూసి తెలుసుకోరు, వికారాలు మొదలయ్యాక తెలుసుకుంటారు. అలాగే నేను నీ రూప సౌభాగ్యాన్ని చూసి నువ్వు సత్ప్రవర్తన కలిగిన దానివని భ్రమపడ్డాను. కానీ నీ దుష్ప్రవర్తన చేత నీలో ఇంత విషం ఉందని తేలిపోయింది. తేనె పూసిన కత్తివని ఇప్పుడు గ్రహించాను. ఎన్నో రకాలుగా నిన్ను బుజ్జగిస్తూ మాట్లాడాను. కిరాతుడు ఆకర్షణీయమైన సంగీతంతో లేడిని వశపరుచుకొని బంధించి వధించినట్లు నువ్వు నన్ను చంపడం కోసం ఈ ప్రయత్నం అంతా చేశావు. దశరథుడు కైకేయి సౌందర్య వ్యామోహంలో పడి పుత్రుడు నమ్ముకున్న పాపి అని వీధుల్లో జనులంతా మద్యపానం చేసిన బ్రాహ్మణుణ్ణి నిందించినట్టు నన్ను తూలనాడతారు. నీకు కావాల్సింది అదే కదా. అహో దుఃఖం అహో కృచ్ఛం యత్ర వాచః క్షమేతవా దుఃఖమేవం విధం ప్రాప్తం పురాకృతమివాశుభం. అయ్యయ్యో, ఎంత దుఃఖం వచ్చి పడింది, ఎలాంటి కష్టం వచ్చి పడింది. నీ మాటకు చెవొగ్గినందుకే, నీ మాట విన్నందుకే ఇలాంటి పరిస్థితి దాపురించింది. ఇదంతా నేను చేసుకున్న పాత తప్పులే, ఇంతకు ముందు చేసుకున్న పురాకృత పాప ఫలమే కదా అంటూ బాధపడుతున్నారు దశరథ మహారాజు. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభమని ఏం చేశాడో ఆయనకి గుర్తొస్తుంది. ఇప్పటికిప్పుడు చేసుకుందైతే తొందరపడి మాట ఇవ్వడం. చిరం ఖలు మయా పాపి త్వం పాపేనాభిరక్షిత అజ్ఞానాదుపసంపన్న రజ్జురుద్బంధినీ యథా రమామాణస్త్వయా సార్థం మృత్యుం త్వాం నాభిలక్షయే బాలో రహసి హస్తేన కృష్ణసర్పమివాస్పృశం మయా హ్యపితృకః పుత్రః సమహాత్మా దురాత్మనా తం తు మాం జీవలోకోయం నూనం ఆక్రోష్టుమర్హతి. సర్పము ప్రమాదకరం అని తెలియని పిల్లవాడు నల్ల త్రాచుపై చెయ్యి వేసినట్టు దురదృష్టవశాన అజ్ఞానంతో నేను ఇంతకాలం కాపాడుకుంటూ వచ్చి నువ్వు నా పాలిట ఉరితాడు అయ్యావు అని తెలుసుకోలేకపోయాను. అలాగే నువ్వు నన్ను కబళించడానికి వచ్చిన మృత్యువని తెలుసుకోలేక నేను ఇంతకాలం నీతోటి బ్రతికాను. కాబట్టి దుష్టుడనైన నేను ఈ కారణం వల్ల నేను జీవించి ఉండగానే నా పుత్రుడు మహాత్ముడు కాబట్టి తండ్రి లేని వాడవుతున్నాడు. అంటే నేను బ్రతికున్నప్పటికీ తండ్రి అండదండలో లేనివాడవుతున్నాడు. అలాంటప్పుడు లోకం నన్ను ఎంత నిందిస్తే మాత్రం ఏం తప్పుంది, లోకానిదేం తప్పుంది, నేను చేసిన పనే కదా. బాలిసోబత కామాత్మా రాజో దశరథో భృశం యః స్త్రీకృతే ప్రియం పుత్రం వనం ప్రస్థాపయిష్యతి. కామానికి వశుడయ్యి కైక నిమిత్తంగా, ఒక స్త్రీ నిమిత్తంగా అత్యంత ప్రీతిపాత్రుడైన పుత్రుణ్ణి అడవుల పాలు చేసిన దశరథ మహారాజు ఇంతటి మూర్ఖుడు లోకంలో ఎవరన్నా ఉన్నారా అంటూ లోకం నాపైన దుమ్మెత్తిపోయేదా. వ్రతైశ్చ బ్రహ్మచర్యైశ్చ గురుభిశ్చోపకర్షితః భోగకాలే మహత్కృత్యం పునరేవ ప్రపత్స్యతే.
వేదాధ్యయనాలతోటి నియమనిష్టలతోటి బ్రహ్మచారి ధర్మాలు ఆచరించడంతో గురువుల శిక్షణలో వారి నిర్దేశాలలో రాముడెంతో కృషించాడమ్మా, కనిపించడం లేదా? ఇప్పుడు గృహస్థాశ్రమంలో కాస్త సుఖపడే సమయం రాగానే మరలా మంచి కష్టాన్ని, గొప్ప కష్టాన్ని ఇస్తున్నావే. నాలం ద్వితీయం వచనం పుత్రో మాం ప్రతిభాషితుం సవనం ప్రవ్రజేత్యుక్తో బాఢమిత్యేవ వక్ష్యతి. నాయనా, నువ్వు వనానికి వెళ్ళు అన్న మాట నా నోట వచ్చి రాకముందే నా చిన్నారి రాముడు సరే అని తప్ప మరొక్క మాట మాట్లాడాడు. యది మే రాఘవ కుర్యాత్ వనం గచ్చేతి చోదితః ప్రతికూలం ప్రియం మే స్యాత్ నతు వత్సః కరిష్యతి. నా రాముడు ఎలాంటి వాడో తెలుసా? శుద్ధ భావో హి భావం మే నతు జ్ఞాస్యతి రాఘవః సవనం ప్రవ్రజేత్యుక్తో బాఢమిత్యేవ వక్ష్యతి. రాఘవే హి వనం ప్రాప్తే సర్వలోకస్య ధిక్ృతం మృత్యురక్షమణీయం మాం నయిష్యతి యమక్షయం మృతే మయి గతే రామే వనం మనుజ పుంగవే ఇష్టే మమ జనే శేషే కిం పాపం ప్రతిపత్స్యతే. వనవాసానికి పోను అని నేను ఆదేశించినప్పుడే నేను వెళ్ళను అని రాముడు మారు పలికినా బాగుంటుంది, నాకు కావాల్సింది కూడా అదే. కానీ నా రాముడు అలా చెయ్యడు. ఎంత నిష్కల్మష హృదయుడో! అతను వనానికి వెళ్లకుండా ఉండడమే నా ఇష్టమని నా మనస్సులో ఆంతర్యం తెలియదు. వనానికి వెళ్ళు అని నేను పలకగానే అలాగే అని బయలుదేరుతూనే ఉంటాడు. రాముడు అడవికి బయలుదేరిన మరుక్షణమే జనులంతా నన్ను చీకొడతారు. ఇలాంటి పని చేశావు, అసలు నువ్వు క్షమార్హుడివి కానే కాదు అని చెప్పి మృత్యు వెంటనే నాతోటి అని తీసుకొని వెళ్తుంది. శ్రీరాముడు అడవులకు వెళ్ళిన క్షణం నేను మృతి చెందడం తథ్యం. ఆ తర్వాత నన్ను ఆత్మీయంగా చూసుకున్న కౌసల్య, సుమిత్ర మొదలైన వారిని నువ్వు ఎన్ని ఇక్కట్ల పాలు చేస్తావో ఏమో, అది కూడా భయంగా ఉంది నాకు.